రాపూరులో అటవీ శాఖ డిఆర్ఐ అధికారులు భారీ ఆపరేషన్ విజయవంతమైంది. అటవీ జంతువుల స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 6 సభ్యుల ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. రాపూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి మాల్యాద్రి మాట్లాడుతూ, నిన్న సాయంత్రం రాపూరు పెంచులకోన రోడ్డు సమీపంలో అలుగులను విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అటవీ శాఖ మరియు డిఆర్ఐ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడిన వారిలో 2 తెగచెర్ల గ్రామ వాసులు కాగా, మిగిలిన వారు డక్కలి, దగదర్తి మరియు కడప జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. నిందితుల నుంచి ఒక అలుగును, ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ లక్షల్లో ఉంటుందని ఆయన తెలిపారు. సాయంత్రం 6 గంటలకు మాకు సమాచారం మాకు అలాగే డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందిన సమాచారం మేరకు రాపూరు పెంచులకోన రోడ్డు నియర్ రాపూర్ నందు రాపూర్ దగ్గరగా వాళ్ళు మాకు సమాచారం వచ్చిన ఒక కొంగోలిని అలుగు తెలుగులో దాన్ని అమ్ముతున్నారని సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మేము వాళ్ళని డిఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సంయుక్తంగా వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా 6 మంది ఉన్నారు. 6 మంది వివిధ ప్రదేశాలు వివిధ ఊరికి చెందిన వాళ్ళు ఉన్నారు. 2 చెగటర్ల గ్రామానికి చెందిన వాళ్ళు, ఒకరు డక్కిలి, ఒకరు నెల్లూరు దగదర్తి దగ్గర సంబంధించిన వాళ్ళు, ఈ 2 వచ్చి కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు. 6 మందిని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంగోలి అలుగును కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పల్సర్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 6 మంది ముద్దాయిల్ని రాత్రి పంచనామదారు సమస్యలో పంచనామం నిర్వహించి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి అట్లాంటిది వాళ్ళ అట్లే ఆ సమాచారంలో బంధువులు అందించడం జరిగింది. ఇవాళ వాళ్ళందరినీ 6 మంది ముద్దాయిల్ని నెల్లూరు కోర్టుకి హాజరుపరుచుకున్నారు. సార్ దాన్ని ఏం చేస్తారు? విదేశాలకి ఎగుమతి చేస్తారని సమాచారం ఉంది. దానికి మాంసం చైనీస్ ఎక్కువ తింటారు. మాంసం మీద అట్లా కొన్ని పులుసు స్కేల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వాల్యుబుల్ సుమారు ఎంత ఉంది? లక్షల్లో కానీ దాని అందులో అంతరించిపోతుంది జాతి అది. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంది, ప్రజలందరి మీద కూడా ఉంది. ఇది తెగచర్ల అటవీ ప్రాంతంలో నియర్ బై ఏరియాలో రాపూరు సెంటర్ల మధ్య అటవీ ప్రాంతంలో సార్ గతంలో ఏమైనా ఉన్నాయి సార్ కేసులు? ఇలాంటి కేసులు మన జిల్లాలో లేవు. సార్ ఇప్పుడు వీళ్ళ మీద కూడా లేవు. వీళ్ళు ట్రేస్ చేస్తున్నట్టు మాకు ముందు సమాచారం ఉంది. వీళ్ళ మీద నిఘా డిఆర్ఐ ముందు నుంచి నిఘా ఉంచారు. ఒకరి నుంచి ఒకరిని ట్రేస్ చేయడం దీన్ని కోర్టుకి ఆధారపరిచి తర్వాత మెజిస్ట్రేట్ ఆదేశాలకు వాళ్ళు ఇచ్చిన ఆదేశం మేరకు శాంతికి జూకా శాంతి